ఇక్కడ ఒక దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉంది. అక్కడ ఒక దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అక్కడే మనకు కావాల్సిన డిజైన్లన్నీ కూడా సైమల్టేనియస్గా తయారు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా సైట్కి వచ్చిన తర్వాత 3-4 నెలల కాలంలో త్వరితగతిన ఆ దేవాలయ నిర్మాణం కూడా ఉన్న టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఆ దేవాలయ నిర్మాణం క్రేన్స్ చిన్నదైనా కూడా, ఈ స్థలం చిన్నదైనా కూడా ఒక క్రేన్ సహాయంతో డిజైన్ ప్రకారం ఆ రాళ్ళన్నీ ఆ శిల్పాలన్నీ కూడా తీసుకుని వచ్చి శిల్పకళ ఉట్టిపడేలా వారు చెప్పింది. మా శివనాగిరెడ్డి గారు ఎవరైతే ఇదంతా కోఆర్డినేట్ చేస్తున్నారో, స్థపతి గారు, ఆయన అయోధ్యలో కూడా ఆ మొత్తం ఆయన పురావస్తు శాఖలో కూడా నిపుణులు. అయోధ్య పురావస్తు శాఖ వారు చేపట్టిన దానికి ఒక లైబ్రరీ లాగా కూడా అక్కడ ఒక సంస్థలాగా పెట్టారు. అందులో కూడా ఆయన సభ్యులు. వారి ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది. దీన్ని స్పష్టంగా గతంలో కూడా చెప్పడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి అసిస్టెంట్ సుధాకర్ సింగ్ అని ఆయన కూడా స్థపతి. సో ఆయన డైరెక్ట్గా ప్రతిరోజు ఆ సుధాకర్ సింగ్ నిరంతర పర్యవేక్షణలో, శివనాగిరెడ్డి గారి పర్యవేక్షణలో 7 నుంచి 8 నెలల కాలంలో, అంటే 0 డేట్ మనం ఏప్రిల్ 15వ తారీఖు మనం 0 డేట్ అనుకుంటే, సో 9వ నెలలో 8 నెలలు పూర్తయ్యేలోపు 9వ నెలలో ఖచ్చితంగా పూర్తయ్యే అవకాశాలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకసారి స్టోన్స్ అన్నీ వచ్చిన తర్వాత రాత్రి పగలు పెద్ద భేదం ఏమీ లేదు. నీట్గా ఫ్లడ్ లైట్స్ వేసుకుని సరైన దేవాలయ కార్మికుల్ని తీసుకుని వచ్చి ఇంకా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది. ఈలోపు దానికి వెళ్ళే దారులు, ఆ రామాలయ ప్రాంగణానికి వెళ్ళే ఒక రోడ్డు ఈ ఆక్విల్లోంచి కాకుండా అలా ఐబీవరం నుంచి కూడా మార్గాలు ఉన్నాయి. ఆ 1-2 మార్గాలన్నీ కూడా చక్కగా అక్కడ డ్రైనేజ్ వ్యవస్థల కొన్ని లోపాలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ గుడి వలన అవన్నీ కూడా సరిచేసి ఆ చుట్టుపక్కల కూడా ఆ దేవాలయం ఎంట్రీ ఒక సైడ్ నుంచి వస్తే ఇంకొక సైడ్ నుంచి వెళ్ళేలాగా అవన్నీ కూడా కొంచెం ఆ వాతావరణం అంతా కాస్త ఆహ్లాదంగానే ఉండేలాగా, దేవాలయం అంటే ఒక పవిత్రమైన వాతావరణం కూడా అవసరం కాబట్టి మనశ్శాంతిగా ప్రార్థించుకోవటానికి అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ ప్రాంతంలో ఉండేలాగా, అక్కడ ఓపెన్ డ్రైన్స్ అన్నవే లేకుండా ఉండేలాగా ఆ కృషి కూడా చేయడం జరుగుతుంది. ఇది మన ఎవరైతే కంట్రిబ్యూట్ చేశారో వేలాది మంది భక్తులు, వారందరికీ రాబోయే 3-4 రోజుల్లో ఒక మంచి ముహూర్తం, అడ్వాన్స్ ఆ రాళ్ళకి కృష్ణశిల ఆ క్వారీ యజమానులకి అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. పని లిటరల్గా ప్రారంభం అవుతుంది. సైట్ క్లియరెన్సు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లు అన్నీ ఉన్నాయి. సో ఈ సెక్షన్లో 3 రోజులు ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు. తర్వాత సైట్లో కూడా దేవాలయం పని ప్రారంభిస్తాం. దీనికి ఎవరు ఎటువంటి లిటిగేషన్లో పెట్టే అవకాశమే లేదు. అన్ని డాక్యుమెంట్స్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ ఫసిలీ అంటారు, వీటిల్లో కూడా చాలా స్పష్టంగా ఇది ఎప్పుడుతో 1998, అందులో కూడా ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఇదిగో 4 సెంట్లు రామాలయం అని కూడా చాలా స్పష్టంగానే ఉంది. ఇది గవర్నమెంట్ రికార్డు 32 RSRలోనూ ఉంది. సో దీనికి రకరకాలుగా
కొద్దిమంది మతం మారిన అక్కడ మతం మారిన క్రైస్తవులు ఇంకా ఈ ముసుగులోనే ఉన్నట్టుగా నటిస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏమి చేసినప్పటికీ అది అర్థం పర్థం లేని శుష్క ఆర్గ్యుమెంట్. అది చాలా స్పష్టంగా గతంలో చెప్పినప్పటికీ మళ్ళీ చెప్తున్నా. ఒక 40-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు రామాలయం పేరు మీదే ఉంది. ఈ ఫసిలీలన్నీ కూడా రామాలయం అనే ఉంది. 32 డాక్యుమెంటు క్లియర్గానే ఉంది. ఆ దేవాలయం మీద కూడా అదే ఉంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు. ఆడెవడో ఒకటి పిచ్చిగడ్డం వేసుకుని ఆ తణుకు నుంచి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు. రామ్ భక్తుడు అంటాడు, నోటుకు వచ్చిన చెత్త బాగుతూ ఉంటాడు. ఇంకెవరో ఒక ఆయన చూసా, మరి ఆయన పేరు నేను క్యాచ్ చేయలేకపోయాను. ఆయన ఏదోదో చెప్తూ ఉంటాడు. రఘురామకృష్ణరాజు ఏదో చాలా అన్యాయంగా ఆయన దళితులకున్న హక్కుని కాలరాచే ఏంటిది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కాలరాచే ప్రయత్నం చేస్తున్నాడు. రఘురామకృష్ణరాజు ఎవడండి కాలరాచే ప్రయత్నం చేయడానికి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1950లోనే పేర్కోవడం జరిగింది. దానికి 1950 ఆగస్టు 11వ తారీఖు రాష్ట్రపతి అనుమతి ఇచ్చింది. అది చట్టంగా ఉంది. ఆ చట్టాన్ని అర్థం చేసుకోలేక కొద్దిమంది అర్థం చేసుకోలేకపోయారు. రాజకీయ నాయకులు కొద్దిమంది దానికి వక్రభాష్యం చెప్పారు. అలా నడిచింది. ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుతున్నాడని కొంతమంది మాట్లాడుతున్నారు. నేను రాజ్యాంగంలో ఉన్నది చెప్పాను. మళ్ళీ మొన్న స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందే మళ్ళీ నేను చెప్పాను తప్ప ఇందులో రఘురామకృష్ణరాజు, మాణిక్యాలరావు, వేణుగోపాలరాజు గారు కొత్తగా